ఏం చేస్తాను అమ్మమ్మ? గడక ఇసురుకుంటున్నాం బిడ్డ. గడక ఇసురుకొని రేపు చేపల కూర వండుకొని గడక పోసుకొని చేపల కూర వేసుకొని తింటే మంచిగా ఉంటుంది బిడ్డ. కూర గడకలో మంచిగా ఉంటుంది. మేము వెనకట గట్టిన తిన్నాము అవ్వా. 10 మంది బిడ్డ. పొద్దాక మేము పనులు పోయేస్తే మా అవ్వ ఇంత కుండెడు అంబలి కాసేది బిడ్డ. ఇంత కుండెడు అంబలి కాస్తే మేము మనిషి అరసోడంతా పోసుకొని తాగి మంచిగా పగటీలు ఇప్ప పువ్వు ఉలువలు ఉడకబెట్టుకొని తింటే కమ్మ గుండేది కాదు బిడ్డ. మాకు వెనకట దీపాలే బిడ్డ. కంజీలలో దీపాలు ఉండేది. పెండీలు అయితే బాగా కష్టపడి పని చేసేది. అడవి పని పోయి చీకటి పడి వస్తే మా అవ్వ రాత్రే తలలో పోసేది మాకు బిడ్డ. షాంపులు లేవు ఏమి లేవు. మా అవ్వకు పని తీరక రాత్రి వస్తే మేము అడ్లు దంచి బియ్యం తయారు పెట్టి నీళ్లు జారబోసేది బాయికి. అమ్మ పొద్దాక నీళ్ళు జారబోసి బియ్యం గడక ఇసురు పెడితే అండేది మా అవ్వ. అందరం తిందుము మేము 10 మందిని. మేము గడక ఇసురుకున్నాం, అడ్లు దంచుకున్నాం. కట్టెల పొయ్యి మీద కుండలు అంట బియ్యం ఆరబెట్టేది. కుండల్లో ఎసరు పెట్టి బియ్యం కడిగి కుండల్లో పోసేది. అప్పుడు షాంపులు ఉన్నాయా? షాంపులు ఎక్కడి బిడ్డ. మేము రాగటి బురద పెట్టి మంచిగా కడుక్కుంటే జాజాలో పోయేది ఎంటికలు. రాగటి మట్టి మంచిగా పోయేదమ్మా. సాతాల్లో ఎంటికలు పెరిగేది. ఈ రోత షాంపులు సర్పులు ఆడతారు మీరు కానీ అప్పుడు గట్టి ఉండేది. గడ్డి కోసుకరాని పోతే ఇంత గొలుసు కోసుకొచ్చుకుందాం దొంగతనాన. గొలుసు కోసుకొచ్చుకొని మంచిగా ఇరుక్కొని వేయించుకొని అటుకులు దంచుకొని బుక్కితే మంచిగా ఉండేది. నువ్వులు కలుపుకొని బుక్కుదాం అమ్మ. మేము మంచిగా ఉండేది అప్పటి తిండి. సామ బువ్వ తిన్నాము, కొర్ర బువ్వ తిన్నాము, గడక తిన్నాము. మరి ఇప్పుడు మీకు పొద్దుమ పన్నము ఏంటి సాంపులు పెట్టి కడుగుడు, సబ్బులు పెట్టి కడుగుడు. ఇప్పుడు పుట్టిన పోరానికి కలర్ లేసుడు ఎట్లున్నదమ్మా. కూకుడుకాయలు పెట్టి కడుక్కునేది. ఎంటికలు మంచిగా నల్లగా మంచిగా ఉండేదమ్మా. ఇప్పుడు ఏమైనా షాంపులు పెట్టి కడుక్కొని ఎంటికలంతా నరిసిన పూర అవుతుంది ఒక్కొక్కలకు. పొద్దంతా పోయి రాత్రి వచ్చి చేసేది. సన్నగా పడుతున్నా ఒక పాట పాడతా బిడ్డ. పాట ఉన్నది, పాడు. పిండి తీసుకుదాము, బండి ఎక్కుదాము, రామగిరి పోదాము, రామగిరి పోదాము రాబు చెల్లాలు. పిండి తీసుకుదాము, బండి ఎక్కుదాము, రామగిరి పోదాము, రామగిరి పోదాము రాబు చెల్లాలు. రామగిరి పోదాము రాబు చెల్లాలు. రామగిరి పట్నంలా మనకెవ్వరుండు. రామగిరి పట్నంలా బండి ఎక్కుదాము, రామగిరి పోదాము, రామగిరి పోదాము రావు చెల్లాలు. రామగిరి పోదాము రావు చెల్లాలు. రామగిరి పట్నాన మనకెవ్వరుండు. రామగిరి పట్నాన మనవ్వ తమ్ముళ్ళు మనకు మామాలు. మమ్మగన్న తండ్రికి బావ మర్దులు. మమ్మగన్న తండ్రికి బావ మర్దులు గుడి బాయి దొడంగా బాయిల్లా ఉన్నది. బాయిల్లా దొరికింది బంగారి బింద. బింద పెరగాందారి నా పేరు సెల్లియా. మాకు చిన్న పొరగండ్లప్పుడు మాకు గిరిండు లేవు, ఏమి లేవు. కారపొడి దంచుకునేది, అడ్లు దంచుకునేది బిడ్డ. గడకిసురుకొని కుండల్లో మంచిగా ఎసరు పెట్టి గడక పోసుకుంటే ఎంత మంచిగా ఉండేది బిడ్డ. మాకు చికెను మటను వేసుకొని తింటే సూపర్ ఉండేది. చేపల కూర, రొయ్యల కూర, పెరుగు పోసుకొని తినేదమ్మ. మేము ఎంత మంచిగా ఉండేది. అప్పుడు మేము చిన్న పొరగండ్లప్పుడు బిడ్డ మాకు కరెంటు లేదు, ఏమి లేదు. పెండీలు అయితే కట్టెల పొయ్యి మీద పొద్దాకండి మంచం వేసి మంచాలల్లో ఎండబెట్టేది అన్నము. పెండోళ్ళు వచ్చిన వాళ్ళే ఎదుర్కొని తీసుకొచ్చి మంచిగా పప్పు చారు, వంకాయ, ఆలుగడ్డ
అండి పెడితే కమ్మగా తినేది కాదు బిడ్డ. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి దోస్తులు.